టాలీవుడ్లో చిన్న సినిమాల హవా బాగా నడుస్తుంది. గతంలో చిన్న సినిమాలు చూడాలంటే మలయాళంలో బాగా తెస్తారు. ఒక సినిమా ఇంటెన్సిటీ ఉన్న సినిమాలు చూడాలంటే మలయాళం సినిమాలు అనేవాళ్ళు. ఇప్పుడు అది ట్రెండ్ తగ్గుతూ వస్తుంది. తెలుగులో ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో తెలుగులో అంత ఇంటెన్సిటీ కథ మీద పట్టుతో చిన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా అదేవిధంగా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఎప్పుడో హనుమాన్ జంక్షన్ చూసాం, ఇప్పుడు సూర్యాపేట జంక్షన్. సో ట్రైలర్ అయితే బాగుంది. హీరో గారు హీరోయిన్ అంతా చాలా బాగున్నారు. ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ప్లస్ ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నారు. ఉచిత పథకాల మీద ప్రజలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చిన్న మెసేజ్ ఇస్తున్నారు. సో మనతో పాటు హీరో హీరోయిన్ ఉన్నారు. సినిమా February 14th 20th రిలీజ్ కాబోతుంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను. యశ్వర్ గారు మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. హాయ్ మ్యామ్, నైనా మ్యామ్. హాయ్ సార్, ఏంటి సినిమా ఎప్పుడు లాక్ చేసుకుంది? ఎప్పుడు February 20th లేకపోతే 14th? ఫస్ట్ రిలీజ్ డేట్ దగ్గర నుంచి వెళ్దాం. ఫస్ట్ రిలీజ్ డేట్ అంటే అదే సార్, మీరు అన్నట్టే 14-20. ఓకే, వీఆర్ రెడీ ఫర్ రిలీజ్. బట్ కొన్ని థియేటర్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. ఒక సినిమా బయటికి వస్తుందంటే వీ హ్యావ్ టు రీచ్ ఆడియన్స్. ఆ థియేటర్స్ ఏంటి ఇక్కడ ఆ ప్లానింగ్ జరుగుతుంది. ఓకే, జస్ట్ వీల్ అనౌన్స్ ఇన్ 1 or 2 days అంతే. మీరు ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారా? యా, ఫస్ట్ కాపీ చూసారా? చూసాను. ఎట్లా ఉంది సార్? నాకైతే చాలా సాటిస్ఫైడ్ అండి. దాంట్లో అనుకున్న విధానికి ఏదైతే అనుకున్నామో దాని తగ్గట్టు కరెక్ట్గా రీచ్ అయ్యాం. కాంప్రమైజ్ లేదు దాంట్లో. మాకున్న బడ్జెట్లో ఎంత చేయాలో అంత కాన్ఫిడెంట్గా చేసాం. ఫస్ట్ కాపీ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. నా ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పటి వరకు చూడలేదు వాళ్ళు సినిమా. వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది సార్, ప్రొడ్యూసర్స్ మీరు మీ సర్కిల్ చూడటం వేరు. మీకు నచ్చుతుంది సినిమా, మీ ప్రోడక్ట్ మీ బేబీ కాబట్టి. బయట వాళ్ళకి ఏమైనా చూపించారా? బయట వాళ్ళకి కూడా చూపించాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ టాక్ ఏంటి? వాళ్ళు కూడా చూసినాం బట్టే సరే ఈ మూవీ రిలీజ్ చేసినప్పుడు దీని అలా ఉట్టిగా రిలీజ్ చేయకండి సినిమాలు చేసినట్టు కరెక్ట్గా ప్రమోట్ అయ్యి చూస్తే ఎవరికైనా ఆడియన్స్కి ఈ సినిమా ఉందని తెలిస్తే మౌత్ టాక్ వల్లనే మంచి రీచ్ సక్సెస్ కొడతారు దీని మీద ఖచ్చితంగానే. ఇక సినిమా మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చూసి వాళ్ళకే చూపించాను నా వెల్ విషర్స్కి. వాళ్ళే చెప్పారన్న. రీసెంట్గా మాకు దగ్గరలోనే చాలా క్లోజ్ ఫ్రెండ్ చెన్నకేశవ్ గారు అని ఉంటారు. ఆయనకు చూపించినాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. చెప్పాలంటే అంటే ఆయన మొహమాటం లేకుండా చెప్పేస్తారు బాగుందా లేదా, వర్కౌట్ అవుతుందా కదా అని. మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మనం అడిగితే కొంచెం మన గెస్ చేయొచ్చు కదా, మామూలుగా మనం మీ గురించి చెప్తున్నాడా లేకపోతే అంటే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ స్మాల్ సీన్ ఇన్ ద మూవీ. ఇది బాగుంది అంటే మనకు అర్థమైంది. ఒక 100% ఆయన ఇచ్చి చూశారు సినిమాని. అలానే మా ఫ్రెండ్స్ కూడా చూపించి అంత బాగుందండి. హీరోలు కథలు రాయటం ఏంటి ఎక్కడ లేదే ఇప్పటివరకు టాలీవుడ్లో? ఎందుకు సార్? ఉంది సార్, ఎక్కడ తక్కువ. ఎన్టీఆర్ గారు వాళ్ళు కథలు రాసుకుని వాళ్ళు డైరెక్షన్ చేసుకునేవాళ్ళు. కథలు హీరోలు ఇచ్చిన సందర్భాలు చాలా రేర్ కేసెస్, 1 or 2 cases ఉన్నాయి. ఓకే, ఏంటి ఇది ఎక్కడది కొత్త కాన్సెప్ట్? అంటే సార్ నేను ఫస్ట్ సినిమా నా కొత్తగా మా ప్రయాణం చేసినప్పుడు కూడా కథనే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బికాస్ మనము కొత్త వాళ్ళుగా నేను ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మన ఆడియన్స్ ఎవరైనా స్క్రిప్టే చూస్తారు ఫస్ట్. ఆ స్క్రిప్ట్ డిమాండ్ చేసినటువంటి ఆటోమేటిక్గా యాక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా అని కూడా ఎలివేట్ అవుతారు, తెలుస్తారు. సో దట్ నేను ఫస్ట్ ఎప్పుడు కూడా స్క్రిప్ట్నే నమ్ముతాను. ఫస్ట్ కొత్తగా మా ప్రయాణం తీసింది కూడా కథ ఓరియంటెడ్, మన సొసైటీలో జరుగుతుంది. అప్పుడు యూత్ఫుల్ సబ్జెక్ట్గా అలా చేస్తాను. సేమ్ నెక్స్ట్ సూర్యాపేట జంక్షన్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ సరే ఒక సబ్జెక్ట్ తీసుకొని పాయింట్ వల్ల మనం ఒక సోషల్ మెసేజ్ ఇస్తున్నట్టు ఉండాలి. అట్ ద టైం అన్నీ ఉండాలి. ఒకటే సోషల్ మెసేజ్ అనేది కాకుండా ఒక ఫ్రెండ్షిప్, అందరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, లవ్ ట్రాక్, యాక్షన్ సిచ్యువేషన్స్ అన్నీ కాంబినేషన్లో కలిపి ఈ సినిమా అనేది రాయడం జరిగింది. అది నాకు ఎందుకంటే సినిమా చిన్నప్పటి నుంచి ప్యాషన్. జాబ్ చేస్తున్నాను కూడా ఎప్పుడు సినిమా మీద అందరికి ఎలా ఉంటుందో ఒక్కొక్క గోల్, అలా నాకు సినిమా మీదే మ్యాక్సిమం ఫస్ట్ నుంచి. సినిమా వేరేది ఆలోచించలేదు, ఓ డాక్టర్ కావాలనో ఇంజనీరింగ్ కావాలనో అలా ఆలోచించలేదు. బ్యాంక్ జాబ్ చేస్తున్నానే 100% సినిమా మీదనే ఎక్కువ ట్రై చేసేవాడిని. జాబ్కి వెళ్ళేవాడిని, ఆఫీస్లో అన్నీ తిరిగేవాడిని, అన్నీ చేసేవాడిని. బ్యాంక్ జాబ్ మీది? అవునండి. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టు ఇప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశానో ఓన్గా ఆఫీస్ ఉంది, ఫైనాన్షియల్ ఆఫీస్ ఉంది. ఓకే, దాని తగ్గట్టు మళ్ళీ ఇది చేస్తున్నాను. 100% దీంట్లో ఇచ్చాను. ఇప్పుడు ఈ సూర్యాపేట జంక్షన్కి మాత్రం అది చేస్తూనే, బికాస్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో. వృత్తిగా అది చేస్తున్నాను, ప్యాషన్గా. దీంట్లో ఒక సక్సెస్ కొట్టాలి, చెయ్యాలి, ఒక పేరు రావాలి అని దీని సినిమా అనేది చేస్తాను. సూపర్. నైనా, యశ్వర్ కంటే నువ్వే సీనియర్వి. యశ్వర్ కంటే నువ్వే సీనియర్. మలయాళం, కన్నడ 3 movies or 2 movies? 4 movies కన్నడ, మలయాళం. ఓకే, 1 మలయాళం, 1 Malayalam yet to release, 2 Tamil released,
this is my first 4 or 2 or 7 మూవీస్? 7 movies. ఓ, కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? వాట్ ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది? I was pretty impressed because it was a realistic subject, and I get attracted to realistic subject very easy. Nowadays, youth and like the audiences as such, they like realistic subjects. You see many movies which come, people go to theaters when it is a realistic subject. They like it, the action, the ruggedness. So I was very happy when I got this offer. That's why I accepted it. ఓకే సార్. సార్ మీది సూర్యాపేట లేకపోతే హైదరాబాద్? లేదా హైదరాబాద్. హైదరాబాదేనా? ఏంటి సూర్యాపేట జంక్షన్ ఎందుకు? అంటే ఈ కథ తీసుకుంది ఒక బార్డర్లో జరుగుతుంది సార్. ఇది రూరల్ ఏరియాస్కి జస్ట్ బార్డర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు. మేము 5 ఫ్రెండ్స్ ఉంటాం, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఏదంటే ఒక సోమరిపోతులుగా 30 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ చదువుతూనే ఉంటారు వాళ్ళు చదువు మీద. అది ఒక కొత్తగా తీసుకోవడం అని అంటే అంత లేజినెస్ వాళ్ళకి. అంటే ఇక వేరే దాని మీద అక్కడ రూరల్ ఏరియాస్లో ఏముంటుంది, ఈరోజు మనకు గడిచిపోతే చాలు, ఇది చేయాలి అది చేయాలని ఆలోచన లేకుండా ఒక ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ ఉండడం ఆ సబ్జెక్ట్, దానివల్ల వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది తీసుకున్నాం. ఓకే, ఈ బార్డర్ ఎందుకంటే ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైనా కూడా బార్డర్ ఉంటాయి, సిటీకి బార్డర్లో ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ సూర్యాపేట్ జంక్షన్ ఎందుకు తీసుకున్నాం, ఇట్స్ ఎ బార్డర్. అక్కడ ఒక విలేజ్ వాళ్ళకంటే ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం జరిగిన దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ప్రాబ్లం, వీళ్ళే పోయి ఆ ప్రాబ్లం క్రియేట్ చేయడం, యాక్సిడెంటల్గా వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని దానివల్ల వీళ్ళు ఫేస్ చేస్తుంది, ఆ ఊరు ఫేస్ చేస్తుంది. దాన్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఒక 3 మెంబర్స్ కాంబినేషన్లో చైన్ సిస్టమ్గా ఒక ట్రయాంగిల్గా జరిగిన దాంట్లో ఇలా సాల్వ్ అవుతుంది వీళ్ళకి అనేది. సరే, ఇటువంటి కథ బ్యాక్డ్రాప్లు చాలా వచ్చినాయి. వై సూర్యాపేట జంక్షన్కి రావాలనుకుంటే? ఎందుకంటే రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఇష్యూస్ కొన్ని ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి మీరు చెప్పే దాంట్లో. భూస్వాములు ఉంటారు, లేకపోతే ఊర్లో చేసే దందా ఉంటుంది, ఒక ఇంజనీరింగ్ చదివే మీరు వెళ్ళి దాన్ని ఎదురిస్తూ ఉంటారు. ఇవన్నీ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు. వై? బికాస్ మేము వచ్చి సూర్యాపేట జంక్షన్ రావాలంటే, ఎందుకు చూడాలంటే ఏముంటుంది కొత్తగా ఎలిమెంట్స్? సూర్యాపేట జంక్షన్ ఎందుకు సార్, ఇందాక మనం ఫస్ట్ మాట్లాడినట్టు కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. మనం దీంట్లో చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నట్టు 4-5 పార్టీలు ఉంటాయి ఏదైనా కూడా. ఒక ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను నేను మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్. ఒక 4-5 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఒక్కొక్క పొలిటికల్ పార్టీ మినిమం ఒక 50 నుంచి 60 ఖర్చు పెడుతుంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి మినిమం యావరేజ్గా తీసుకుంటే 50 నుంచి 60 ఖర్చు పెడతారు. సో యాజ్ వెల్ యాజ్ 4 పార్టీస్ కూడా అంతే ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళకున్న భయం ఎవరికి ఉండదు నేను చెప్పేది, ఎందుకంటే ఎవరికి వేస్తారో తెలీదు. గెలుస్తాడని కాన్ఫిడెన్స్ వానికి లోపల ఉంటుంది, కానీ వాళ్ళకి లోపల ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకి భయం కూడా ఉంటుంది, మనకు వస్తుందో రాదా ఉంటుంది. కానీ ఇందులో అభిమన్యు సింగ్ గారు విలన్ క్యారెక్టర్ చేసిన ఐడియా ఎలా ఉంటుందంటే, చచ్చినట్టు నాకే వేసేటట్టు, ఎన్ని పార్టీలు వేసినా అని కూడా నాకే వేస్తారు అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఒక ప్లాన్ చేస్తాడు. దాంట్లో ఊరినందరినీ భయపెట్టకుండా, చంపకుండా ఒక విధమైన కాన్సెప్ట్తో వాళ్ళని లాక్ చేయడం, దానికి వాళ్ళు కూడా సరెండర్ అయిపోవడం ఆ ఒక్క మీటింగ్కి అనేది ఒక కొత్తగా చెప్పాను నేను దీంట్లో. ఎక్కడ సార్ ఇప్పుడు ఒక కథ రాయాలనుకుంటే జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అవుతాయి, లేకపోతే ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవుతాయి, టీవీ ఆర్టికల్స్, పేపర్ ఆర్టికల్స్ అవుతాయి, టీవీలో న్యూస్లు అవుతాయి, ఏదో ఒకటి మన ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకునే చిన్న లైన్ పుడుతుంది ఇక్కడ. అక్కడ ఎక్కడి నుంచి? ఈ సూర్యాపేటలో చూసారా, లేకపోతే వేరే గ్రామాల్లో చూసారా, మీ కాన్స్టిట్యున్సీలో చూసారా? మన దగ్గర నేను చూస్తాను, మన ఇండియా మొత్తం చూస్తూనే ఉన్నాను. సో మన దగ్గర మాత్రం ఎక్కువ అవుతుంది. ట్రిగర్ పాయింట్ ఎక్కడ లైన్? ప్రతిదీ ఫ్రీ అని చెప్తుంటే అందరూ నాకు అక్కడ స్ట్రైక్ అయింది. ఏంటి ఇది ప్రతిదీ ఎన్నిసార్లు ఫ్రీ ఇస్తా? సరే ఫ్రీ ఇవ్వు, కానీ అందరికి ఇవ్వని. నువ్వు ఇస్తున్నావు ఫ్రీ అన్నప్పుడు ఒకరికి ఫ్రీ ఇచ్చేసి ఒకరికి ఇవ్వనని అంటే, వెన్ యూఆర్ కౌంటింగ్ యువర్ ఓట్ ఈక్వల్లీ, గొప్పడు వేసినా పేదోడు వేసినా మిడిల్ క్లాస్ వాడు వేసినా అని కూడా ఒకటే కౌంట్ ఉన్నప్పుడు నువ్వు ఎంతసేపు పేదవాళ్ళకి ఇస్తా అంటావు, వాళ్ళకి ఇస్తున్నావు మంచిదే. కానీ మిడిల్ క్లాస్ ఏం చేస్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అడుక్కోలేని బెగ్గర్స్ చెప్పాలంటే ఉంటాయి కదా సార్. దీన్ని బట్టి రేషన్ కార్డ్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి, చాలా టచ్ చేయాలి మీరు దాంట్లో. సార్ అవన్నీ చేసుకున్నాను అంటే అది మినిమం ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అని కాదు సార్. మినిమం ఏంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ చేస్తేనే కానీ జరగదు ఖచ్చితంగా. పైకి మాత్రం ఎంత కనబడినాను కూడా నెల జీతం వచ్చేందుకు, బికాస్ ఐ హ్యావ్ డన్ ద జాబ్, నేను చేస్తున్నాను కాబట్టి తెలుసు. అది ఓ ఫస్ట్ వీక్ అయిపోగానే కథ మళ్ళీ ఫస్ట్ వరకు ఆలోచించాలి అన్ని ఖర్చులు అయిపోగానే. అవి ఎందుకంటే ప్యాక్డ్ ఉంటాయి, పన్నోడికి ఇంత ఇవ్వాలి, పాలోడికి ఇంత ఇవ్వాలి, ఫస్ట్ వీక్ అయిపోతే మొత్తం ఇంత అయిపోవాలంటుంది. నువ్వు 100 రూపీస్కి వచ్చే వర్కర్ని వాడికి అన్నం పొట్ట నింపేస్తున్నావు, ఏంది ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి.
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక బయటికి పోవాల్సిన అవసరం లేదు కదా, ఇంట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నారు. నేను చూసాను అది. ఇప్పుడు బ్యాంకర్ కాబట్టి నా దగ్గరికి ఎంతో మంది వస్తారు, ఫ్రీ ఫోన్ చేసి 2 కోట్లు అంటే ఆ ల్యాండ్ అడిగెళ్దాం, ఎందుకంటే వాడికి ఆకలి అవ్వట్లేదు. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు, అన్ని మాట్లాడుతున్నారు. ఎందుకు? నీకు అదే ఆకలేసింది అనుకో, పని గురించి ఎదులాడుతావు, 100కి వస్తావు. నీకు కడుపు నిండిపోయింది కాబట్టి నువ్వు ఎవరైనా పనికి అడుగుతుంటే 500 ఇస్తే వస్తా అంటున్నావు. అప్పుడైనా మీరు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారా లేకపోతే వాటర్స్ని ప్రశ్నిస్తున్నారా? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీవన్ సార్, ప్రాబ్లం చెప్తున్నాను నేను అంతే. నేను మీరు తప్పు రాజకీయ వ్యవస్థ కదా సార్, ఓటు బ్యాంకు చుట్టూ జరిగే రాజకీయం ఇదంతా. ఇది మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే, ఫ్రీగా ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళకి కూడా తెలిసిందే ఓటు బ్యాంక్ రాజకీయం అని. దాన్ని ఎవరో మార్చలేరు, ఏ గవర్నమెంట్ మార్చలేదు. మీరు ఇవ్వలేదు అనుకోండి, వేరే వాళ్ళు కోటేస్తారు. ప్రజలు అలా తయారు చేయడం జరిగింది. అది దాన్ని మీరు సొల్యూషన్ ఏం చెప్తారు దానికి? సార్ ఏంటంటే నో అంటే నో అన్నట్టు ఉండాలండి సార్. ఇప్పుడు ఒక దారి చూపించి ఇక్కడ నో అని చెప్పేసి ఇంకో డోర్ తెచ్చి అక్కడ నుంచి రావచ్చు అంటే వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకే కదా. నువ్వు ఎలా వస్తే ఏంటి? ఏదైనా మన గవర్నమెంట్ కానీ ఒక్కసారి నో అన్నారంటే ఆ డెసిషన్ నో అన్నట్టే ఉండాలి, వేరే దారి చూపించొద్దు. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాను అంటావు, వేరే దగ్గర నుంచి విధంగా ట్యాక్సులతో ఎక్కువగా చేసేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నువ్వు అట్టిస్తున్నావు. నీది కాదు కదా ఇచ్చేది, ఎవరిదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నాం మనం. కాకపోతే మీరు చాలా పెద్ద ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నారు. ఇష్యూని హ్యాండిల్ చేయట్లేదు సార్, నేను అదే మీకు క్లియర్గా చెప్తున్నా. అంటే మన ప్రాబ్లమ్ని మనం చెప్పబోతున్నాం. సో మూవీ అనేది ఓ పెద్ద మీడియా. అవును, ఆ మీడియా ద్వారా నేను పబ్లిక్కి చెప్పబోయేదంటే వేర్ వీ హ్యావ్ 60 to 70% ఆఫ్ మిడిల్ క్లాస్ ఓన్లీ. టోటల్ ఇండియన్ కంపేర్ చేసుకుంటే 60% 70% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తేనే ఏదైనా జరుగుతుంది. సో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి అన్ని రేట్లు పెరుగుతున్నాయి అన్నప్పుడు చేస్తే అందరికి ఫ్రీ చేయి. మినిమం సార్ ఎవరన్నా చేయి చాచి అడిగేది ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్కి, మెడికల్కి వెళ్ళినప్పుడు. సార్ దారిద్ర్యంగా దిగువన ఉన్నవాళ్ళు పైన ఉన్న వాళ్ళని కొన్ని లెక్కలు ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ తెలియకోకుండా వీళ్ళకి వైట్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉచిత పథకాలు ఇస్తారు. మీకు పింక్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచిత పథకాలు ఎవరు కొన్ని వర్తించవు. ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే మీకు ఉచిత పథకాలు రావు. ఇవన్నీ ఉన్నదే, చాలా పథకాలు మీకు రావు. ప్లస్ చాలా ఉన్నాయి, ఫ్యాన్ ఉంటేనో లేదా కరెంట్ బిల్ ఎంత ఉంటేనో ఇవన్నీ ఉంటాయి. అవి కట్టలేని వాళ్ళకి ఉచిత పథకాలు ఇస్తారు. వాళ్ళు ఖాళీగా కూర్చుంటాం, వాళ్ళు చేసే తప్పు. దాన్ని పట్టుకుని మనం ఎట్లా అడుగుతాం? వాళ్ళకి కడుపు నిండుతుంది కదా అని వాళ్ళు బయటకు వచ్చి కడుపు నిండుతుంది బయటకు వచ్చి అడుగుతూ ఉంటారు. దేశ రాజకీయాలు మాడతారు, బిల్ క్లింటన్ ఏం చేస్తాడంటాడు, చిరంజీవి ఈ సినిమా ఎందుకు చేయట్లేదు అంటాడు, 100 మాడతాడు. అది తర్వాత ఏంటంటే దాన్ని సోమరపోతులుగా తయారు చేయడంలో వన్ ఆఫ్ ద పార్ట్ అతను చేయకపోవడం అనేది అతను తప్పు. గవర్నమెంట్ తప్పు ఏంటంటే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాడికి ఇస్తారు సగటు. మీరు అన్నట్టు అదే ఆ సోమరిపోతితనం చేస్తున్నారు కాబట్టి అవి వద్దు అని అంటున్నాను. నువ్వు వర్క్ ఇప్పించినాక చెయ్యకపోతే వాడికి రాదు అన్నట్టు భయం ఉందనుకోండి, వర్క్ చేస్తాడు. నువ్వు అది దేని గురించి అయితే కష్టపడాలో, ఈవెన్ సార్ ఎనీ హ్యూమన్ హ్యాస్ టు బీ వర్కింగ్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫస్ట్ మెయిన్. అవి నువ్వు ఫ్రీగా ఇస్తా అంటే పని చేయాల్సిన అవసరం ఉంది. ఇలానే సోమరిపోతులే తయారవుతారు. నువ్వు ఇస్తుంది ఎవరికి? వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇస్తున్నావు, కానీ టీనేజర్స్ పాడవుతున్నారు దానివల్ల. వాళ్ళు ఏం చేయట్లేదు, వస్తుంది అన్నప్పుడు షెల్టర్ ఫుడ్ ఇచ్చేస్తున్నప్పుడు టీనేజర్కి చేయాల్సిన అవసరం. ఇది చాలా ఉంది సార్. ఒక వ్యవస్థని మనం టచ్ చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిందని జాబ్ రాదు. చాలామంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండటం ఎందుకు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వటమో ఏదో జరుగుతూ ఉంటుంది వాళ్ళు ట్రై చేసుకోవడానికి. అవన్నీ కొన్ని పథకాలు వెళ్తూ ఉంటాయి గవర్నమెంట్ తరపు నుంచో, లేకపోతే వెళ్తున్నప్పుడు దాన్ని మనం ఎట్లా తప్పుపడతాం? తప్పు పడ్డట్లేదు సార్. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఈక్వల్గా చెయ్యి. వాళ్ళకి ఇస్తున్న దాంతో ఎవరికి ఇండైరెక్ట్. మీ ఇంట్లో 4 జాబ్ ఉన్నారు సార్, మళ్ళీ మీకు ఎందుకు పథకాలు అనేది గవర్నమెంట్ అడిగేది. వాళ్ళు ఖచ్చితంగా జాబ్కి వెళ్తే కానీ వాళ్ళకి నడవదు, అవునండి, వాళ్ళ కుటుంబం నడవదు, ఫ్యామిలీ నడవదు. అట్లాంటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న పనులకి పెట్టాల్సి వస్తుంది, వర్కర్ని పెట్టాల్సి వస్తుంది. అది నీ కరెక్ట్ టైంకి రాకపోయారు, వీళ్ళు క్యాల్కులేషన్ దెబ్బతింటుంది కదా. 100% సార్ మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఇన్కమ్ ఇవాళ బతకడానికి, లేకపోతే ఒక కుటుంబం రన్ చేయడానికి 60,000 to 70,000 అవుతుంది. లేకపోతే కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా 1,00,000 దాకా అవుతుంది. వాళ్ళ పిల్లల చదువులు కానీ అవన్నీ అవుతుంది. బయట రెస్టారెంట్కి వెళ్తే మనం సంపాదించి మనం తినేదానికి కూడా ట్యాక్స్ కడుతున్నాం. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. మన డబ్బులతో మనం కట్టుకున్న దానికి కూడా జిఎస్టీ కడుతున్నాం. నాకు అదే అర్థం కాలేదు సార్. క్వశ్చన్ చాలా మందిని అడిగాను ఇది. వెన్ అవర్ శాలరీ ఈస్ బీన్ పేడ్ విత్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ కట్టే వస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా అని కూడా మళ్ళీ కట్టిన దానికే మళ్ళీ ట్యాక్స్ కడతాం. సరే ఇది పెద్ద ఇష్యూ. దాన్ని మనిద్దరం మాట్లాడుకుంటాను. ఇది పెద్ద టాపిక్. అసలు ఇది ఇక్కడ ఎండ్ అవ్వదు. నిన్న పార్లమెంట్లో కూడా ఇష్యూ నడిచింది. ఒక గాలికి తప్ప అన్నిటికీ జిఎస్టీ 5 years నుంచి ఉండే, నేను కట్టిన దానికే మళ్ళీ ఎందుకు కడుతున్నా అని చెప్పేసి. సార్
దాన్ని ప్రశ్నిస్తారు. సో సీరియస్ టాపిక్ అయింది, సినిమా దగ్గరికి వెళ్దాం. ప్రశ్నించట్లేదు మీరు అనడానికి సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాను. ఇప్పుడు దానికి ఎందుకు కావాలి అని అంటే నువ్వు అందరిని ఈక్వల్గా చూడాలి ఏంటంటే చేయి చాచేది 2 విషయాలేనండి. హాస్పిటల్ ఒకటి, చదువు ఒకటి. ఎంత మర్యాదస్తులైనా కూడా తెలియకుండా చేయి చేస్తాడు, ఖచ్చితంగా కావాలి కాబట్టి. అవి ఫ్రీ చేయి యూకేలో ఉన్నట్టు బయట కంట్రీస్లో ఉన్నట్టు వేరే అసలు ఇంకా వేరే దానికి అడుక్కోడు ఎవరు. అవును, ఇప్పుడు వచ్చినప్పుడు పొలిటీషియన్లు ఆ 2 ఫ్రీ చేస్తే ఇంకా మిగతాది ఎవ్వరు దేనికి అడుక్కోడు అనేది నా ఉద్దేశం. దాన్ని బలంగా చెప్పారా కథలో? చెప్పాను కదా, అంటే సార్ నేను అందుకే చెప్తున్నాను మీకు, అది మనం చెప్పే విధానంలో నాకు ఎవరికి అగెయిన్స్ట్ అని కాదు, చెప్పింది ఒక ఇప్పుడు మీకు అర్థమైపోయింది, అలా అందరికి అర్థం కావాలని చెప్పేసి స్ట్రైట్గా చెప్పాను నేను. సూపర్. నాకు తెలిసి మీ ఆలోచన బాగుంది, మంచి ఆలోచనతో తీశారు సినిమా. నాకు తెలిసి ఆ 2 ఏదైతే మీరు అన్నారో ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఆ 2 ఫ్రీగా ఇస్తే నాకు తెలిసి ఏమీ అక్కర్లేదు, ఇంకా ఏం అవసరం లేదు సామాన్యుడికి. మిగతా అయినా వాళ్ళు సంపాదించుకోవచ్చు. అక్కడ ఒక్కదారినే వాడి మర్యాదని అహంని చంపుకొని చేయి చేస్తాడండి. మిడిల్ క్లాస్ వాడికి కష్టం కూడా ఆ 2రండి. హాస్పిటల్లోనే ఎక్కువ అవుతాయి, ఎడ్యుకేషన్కి ఎక్కువ. అవునండి, ఆ 2 కూడా ఫ్రీగా ఇస్తే మీరు అన్నట్టు నాకు తెలిసి అవి కూడా జరుగుతాయి, జరగాలని కోరుకుందాం. అయినా డాన్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ డాన్స్ నెంబర్స్ ఇన్ ద? I don't have a dance number. I have a combination song with him. కాంబినేషన్ సాంగ్స్. Yeah. సార్ సింధూరంలో పాటలాగా ఒకటి ఉంది, ఒకటి సింధూరంలో పాట ఉంటుంది, హాయ్ రే హాయ్ జామ్ పండు రాయ్ పాటలాగా ఒకటి కనిపించింది నాకు. అవును, సేమ్ కదా? ఇంకేంటి ఉన్నాయి సార్ డాన్స్ నెంబర్స్? లేకపోతే డాన్స్ 2 ఉన్నాయండి. ఒకటి ఐటమ్ సాంగ్, ఒకటి నెక్స్ట్ అమ్మాయిని టీజ్ చేస్తూ తను ఎంబడి పడింది. 3 డాన్స్ మూమెంట్స్. ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్తో అంతటి ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఉంది. రాహుల్ గారు వాడారు, రాహుల్ వాడారు. మళ్ళీ మ్యూజిక్ కూడా మనకి గౌరీ హర ఇచ్చారు. హనుమాన్ ఇచ్చింది కదా, దాని మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ రోషన్ గారు, మీతో పాటు 4 ఉన్నాయి. సార్ ఇప్పుడు కథ రాసుకున్నారు, మీ మెదలోంచి వచ్చింది, మీ థాట్ వచ్చింది, ఎగ్జిక్యూషన్ కూడా మీరే చేస్తే బాగుండేది కదా, ఎందుకంటే బాగుంటుంది కదా, ఆలోచన మీది. యాజ్టీజ్ మీరే డైరెక్షన్ చేసి ఉంటే బాగుండేది కదా. మళ్ళీ రాజేంద్ర గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎగ్జిక్యూషన్ రాజేందర్ గారు వన్ ఆఫ్ ది రైటర్, రాజేష్ గారు డైరెక్టర్. సరే సార్, రాజేష్ గారు డైరెక్టర్. ఆయన అంటే నాకు ఆయన కథనం చేసినప్పటి నుంచి తెలుసు అండి. అప్పటికి మాది కొత్తగా మా ప్రయాణం రిలీజ్ అయింది, కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. సరే ఈ కథ రాశాక ఇప్పుడు ఆర్టిస్ట్గా నేనే చేస్తున్నాను, దాంట్లో లీడ్ క్యారెక్టర్గా. మళ్ళీ కథ నేను చేశాను, ఎగ్జిక్యూషన్ మళ్ళీ నేను రాశాను, డైరెక్షన్ కూడా. అంటే మళ్ళీ అన్ని ఇది సెట్ వర్క్, ప్రాపర్టీస్ అన్ని సెట్ చేసాం. సూర్యాపేటలో కొంచెం చేసిన దాని తర్వాత మళ్ళీ ఒక 10 acres ల్యాండ్లో అన్ని సెటిలైజ్ చేసాం. మా ట్రావెలింగే 70 kilometers డైలీ. రావడం పోవడం 65 to 70 kilometers. అంటే దగ్గర మనకు 4 hours పోతుంది కదా ఇక్కడ జర్నీకి. రావడానికి పోవడానికి 4 hours పోతుంది కదా. టైం మనం మార్నింగ్ షూట్ అన్నప్పుడు కష్టమవుతుంది. సో ఈయన నేను ఒక 3-4 months ట్రావెల్ అయ్యి ఆయన కథ కొంచెం ఎక్కేలాగా, ఎందుకంటే నా విజువల్ ఆయన విజువల్ వేరు ఉంటుంది, కథ సేమ్ ఉన్నాను కూడా. దాన్ని డిస్కషన్ చేసుకోవడానికే కొంచెం టైం పట్టింది. ఆయనకు నచ్చింది, నేను చేస్తా అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ఇంకా వేరే దానికి వెళ్ళకుండా నాతోటే పాటే ఉండి రెగ్యులర్గా చేసి నేను చేస్తాను. సో అది కూడా బాగానే ఉంటుంది కదా, కొంతమంది చేయగలుగుతారు కానీ కొంతమంది కథ వాళ్ళే కరెక్ట్ తీయగలుగుతారు. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అదే అంత పెద్దది తీసుకోవద్దు అని చెప్పి అనుకున్నా. నెక్స్ట్ టైం కానీ చేస్తున్నా, కథ డైరెక్షన్ 2 నేనే చేస్తాను. ఎందుకంటే కథ రాసుకున్న వాళ్ళకి నెక్స్ట్ అదే ఉంటుంది. సార్ నైనాకి ఎందుకు వెళ్ళారు? నైనా సర్వర్కి తీసుకోవడానికి ఏంటి రీజన్? నైనా అంటే దీంట్లో క్యారెక్టర్ సార్ హోటల్లో వర్క్ చేస్తారు తను, అండ్ షీ షుడ్ లుక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్. చదువుకున్న అమ్మాయి మానేసి వచ్చి చేస్తుంది, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఓ బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి హోటల్లో దోశలు వేయాలంటే అది కాదు, ఎవరితోటి జాబ్ చేసుకొని అక్కడిదక్కడ వదిలేస్తారు. ఒక స్ట్రాంగ్ రీజన్తో తను అక్కడ విలేజ్ వదిలేసి, కాలేజ్ వదిలేసి ఇక్కడికి వచ్చి దోశలు వేస్తూ అందరు కడుగుతూ ఉండాలంటే చాలా కష్టం. బట్ షీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్, దాని గురించి వాళ్ళ నాన్న గురించి చేస్తుంది. అంతా బాగుంది సార్, మంచి మెసేజ్ ఉంది దాంట్లో ఉంది. ఆవిడ క్యారెక్టర్ కూడా బాగుంది, ఎడ్యుకేటెడ్ అయ్యి దోశలు వేసుకునేది క్యారెక్టర్. అది చాలా కష్టం, ఎవరికైనా అట్లా కాదు. ఎందుకు అని చెప్పి మనకు అది తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ రీజన్, వాళ్ళ ల్యాండ్ కాపాడుకోవడానికి ఎవరు అతను నింబడబడుతున్నారు. ఆ విలేజ్లో ఆ మెయిన్ విలన్కి చేసే క్యారెక్టర్ అభిమన్యు సింగ్ గారు ఎంత ప్రాబ్లం చేస్తున్నారు, దాన్ని దాటకుండా కూడా ఆమెకి అంత హత్యా ప్రయత్నం జరుగుతున్నా అని కూడా అక్కడ ఉండడంలో ఏంటి రీజన్ అని చెప్పేసి మనం చూపిస్తున్నారు. సార్ అది చూపించినప్పుడు మీ ప్యానం మీద ఫైనల్గా వేసి అయితే నా దోశ ఏంటి మళ్ళీ అంతే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు సింధూరం చెప్పారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది కూడా పెద్ద స్ట్రాంగ్ సబ్జెక్ట్, అది దాంట్లో కూడా హాయ్ జామ్ బండ్రా అంటే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి. అంటే ఎవరు పాడారు అది, ఇప్పుడు
ఈ క్యారెక్టర్ నైనా పడింది అనుకోండి, క్యారెక్టర్ డౌన్ అవుతుంది. ఆమె స్ట్రాంగ్ క్యారెక్టర్. ఈ మెంబర్ పడేది ఎవరు, బేవార్స్గా తిరిగేది క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్ ప్లే చేశాను నేను. ఆ కాలేజ్ వాళ్ళందరూ అయినా వాళ్ళు బేవార్ తిరుగుతున్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఆ అమ్మాయిని వీరికి 30 సంవత్సరాలు వచ్చిన ఇప్పటివరకు ఆడవాసన అనేది చూడాడు. ఎందుకంటే ఎంతసేపు ఎంజాయ్ చేయాలి, పొద్దున్న లేస్తే మేము కాలేజ్కి వెళ్ళినామా అని కాదు, మందు షాప్కి వెళ్ళామా మందాగామని పడుకొని పొద్దున్న తెల్లారింది అన్నట్టు ఉండే క్యారెక్టర్. అలాంటిది అమ్మాయి కనబడంగానే నేను కొంచెం డైవర్ట్ అవుతారు కదా, ఇప్పుడు ఎవరికొకరు ఐ కాంటాక్ట్ అందరు కదా తగులుతా, ఈ అమ్మాయిని ఆయన విధంగా లవ్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగానే లవ్ చేస్తారు అనమాట. సార్ ఇంత చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం కథ బాగా చెప్తాం, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీ సినిమా ఆడుతుందో లేదో కూడా తెలియదు. చెప్తున్నాను నేను, బయట జరిగే చెప్తాను, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎలా ఉంటుందో తెలియదు. మీరు బ్రేక్ ఈవెన్ కోసం ఆహాకో లేకపోతే ఏ ఓటీటీకో ఇచ్చేస్తారు సినిమాని. 15 రోజులాగా ఇంటిగా పాప్కార్న్ తింటూ ఇంట్లో ఏదైనా వంటలు చేసుకుంటూ తింటా ఓటీటీలో చూడొచ్చు, ఆ సౌకర్యం. ఇవన్నీ కాదని ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి సూర్యాపేట జంక్షన్కి వెళ్ళి నేను థియేటర్కి వెళ్ళాలంటే ఏదో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదో మన కదిలిస్తే తప్ప వాళ్ళు కదలలేని పరిస్థితి. ఆడియన్స్ పరిస్థితి అలా ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా అదే పరిస్థితి, నాట్ ఓన్లీ సూర్యాపేట జంక్షన్, పెద్ద హీరోల సినిమాలు కూడా అదే. ట్రైలర్ ఇంపాక్ట్ బాగుంటే తప్ప ఆడియన్స్ని థియేటర్ రప్పించడం చాలా కష్టమైన పని. ఇవాళ అన్న రోజుల్లో నిర్మాతకి ఎంత గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ సినిమా ప్రొడ్యూస్ చేయరు. నాట్ ఓన్లీ మీ సినిమా కాదు, చిన్న సినిమాల పరిస్థితి. ఆయన ఎలా ఒప్పించారు? ప్రొడ్యూసర్ గురించి వస్తాను సార్. మీరు ఇందాక అన్నదానికి ఇన్ని ఉన్నప్పుడు మనం ఒక అడుగేసి ముందుకు ధైర్యం చేయకపోతే, మీరు అన్నట్టు చిన్న ఇప్పుడు మనం చేసిన బడ్జెట్ 3+ అయ్యింది. మీరు అన్నట్టు మనం చూస్తే షాపింగ్ మాల్స్ లైన్గా ఉంటాయి, కోట్లలో పెట్టి ఉంటారు. వాడు ఏ ధైర్యంతో పెడతాడు? ఆల్రెడీ ఇప్పుడు మనకు నోటెడ్ 4-5 షాపులు ఉంటాయి, ఇంకోటి కూడా పెడతాడు అక్కడికి, పెడతాడు ఓ ధైర్యంతో పెడతాడు. ఎందుకు పెడతాడు? అరే ఆల్రెడీ రన్ అవుతున్నావు, ఇన్ని కోట్లు పెడుతున్నావు, పోతే అన్నాడు. సరే, నా ఎగ్జిక్యూషన్ వేరు ఉంటుంది. ఆడియన్స్ ఇప్పుడు ఆ కొత్త షాపుల్లో క్లిక్ అయినవి కూడా ఉన్నాయి చాలా షాప్స్, పేరుగా మెల్లగా వచ్చేసి చాలా బ్రాండ్ అయిపోయినాయి. సో అది కూడా మనం చెప్పే విధానం మీలాగా ఇప్పుడు ఛానల్స్ తోటి అందరితో టైప్ ప్రమోషన్ చేస్తే మనం రప్పించాలన్నదే మన టార్గెట్. వాళ్ళ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్లో మలయాళం సినిమాలు ఎలా చూస్తారు, మన తెలుగు సినిమాలు కూడా చాలా వచ్చి మౌత్ టాక్ తోటి హిట్ అయినవి కూడా ఉన్నాయి, చాలా వచ్చినాయి సార్ ఈ మధ్య కాలంలో. ఆ ఎగ్జిక్యూషన్ గురించే ఈ ప్రమోషన్. ఎందుకంటే సినిమా వస్తుందని తెలియకపోతే మీరు అన్నట్టు ఎవరు రారు. అట్లా ఎన్నో సినిమాలు వచ్చిపోయాయి, బాగున్నాయి సినిమాలు కూడా, సినిమాలు బాగుంటాయి. తర్వాత మనం చూసినప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైనా ఇప్పుడు ఓటీటీలో కంపల్సరీ ముందు పోయి టీవీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఓటీటీలో ఎంత అలవాటు అయిపోయినామంటే కంపల్సరీ ఒక కొత్త సినిమా చూస్తున్నాం, అది బాగుంది అనుకోండి కంపల్సరీ నేనే ఒక 10 మందికి చెప్తున్నాను. సో ఆ థియేటర్కి రావడానికి కూడా మనం ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, సరే నా సినిమాకి వచ్చే 300 ఖర్చు పెట్టాలంటే ఎవరు కూడా పెట్టరు, నాకు తెలిసిన వాళ్ళే పెడతారు, నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వస్తారు. ఎందుకనంటే ఓకే మనకు తెలిసినోడు కదా వెళ్దాం రా అని. కానీ చూడ్డానికి స్పేస్ క్రియేట్ చేసి మనం వాళ్ళ టైంని ఒక 3 hours స్పెండ్ చేయాలి, డబ్బులు పెట్టాలంటే మీరు అంటే ముందుకెళ్ళి ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చూడాలి అని చెప్పానంటే, నేను ఒక పాయింట్ చెప్పాను దీంట్లో, అది మనకు ఉపయోగపడుతుందనే చేశాను. అది ఉపయోగపడుతుందో పడదో అనేది డైరెక్ట్ మీరు చూసే చెప్పగలుగుతారు, కానీ చూడండి మీరు చెప్పలేరు. వెన్ వీ హ్యావ్ డిజైన్ సంథింగ్, అది మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ లేనిదే చెప్పలేరు ఎస్ ఆర్ నో అని. సినిమా అనేది ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను, అది కరెక్టా కాదా మీరు చెప్పండి అని చెప్పి మనం చెప్తున్నాం. ఐ కాంట్ డిమాండ్ ఎనీవన్ దట్ మీరు నా సినిమా చూడాలి అని ఓ రిక్వెస్టింగ్ అని కష్టపడి చేశాను. అందరు కూడా అలానే చేస్తారు, ఎవరు కూడా ఆ సినిమా పోవాలని తీయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ప్యాషన్ ఎంత ఉంటుందో ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. సో ఏది కావాలి సొసైటీకి అదొకటి నేను చెప్పబోతున్నాను. అలా చాలా మంది హీరోలు చేసి సక్సెస్ అయ్యారు, ఉన్నారు కూడా మన దగ్గర ఇప్పటికి కూడా. ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి సినిమాలు వస్తే ఖచ్చితంగా అరే ఈయన సినిమా బాగుంటుంది, కథ అయితే బాగుంటుంది అని వెళ్ళిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి స్టిల్ దే ఆర్ దేర్. ఈయన కథ అయితే ఆయన ఫేస్ చూడని అరే కథ మంచిగా ఎంచుకుంటాడు, వెళ్దాం ఈయన సినిమా కనండి. నాకు అలాంటిది కావాలని, ఎందుకంటే ఐ హ్యావ్ మిస్డ్ వన్ థింగ్. నా కొత్తగా మాట్లాడిన సినిమా చూశాక ఎవరు కూడా ఇప్పటి వరకు దానికి బాగాలేదురా సినిమా అనలేదు. చాలా తక్కువ బడ్జెట్తో చేస్తాం. ద మెయిన్ థింగ్ ప్రమోషన్ అయ్యింది, కానీ మాకు స్పేస్ లేదు, థియేటర్స్ దొరకలేదు. ఊరంతా పోస్టర్లు వేసినాం, మీకు తెలియదు, దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి అసలు మొత్తం దగ్గర ఆంధ్ర తెలంగాణలో మంచి పెద్ద ఖర్చు పెట్టే 10x10 షీట్స్ అవన్నీ 15-20 పోస్టర్స్ పెద్ద వేసాము. ఒక్కడొక్కడిని నమ్మి ఉంటాడు, అది చెప్పాలని ఉంది నాకు. ఒక డిస్ట్రిబ్యూ అనుకున్న దాన్ని ఆడు కరెక్ట్ రాక మళ్ళీ నాకు 10 సంవత్సరాల నుంచి తెలిసినోడే. ఆయనకు వచ్చే చిన్న అమౌంట్ థియేటర్లు వచ్చేసినాయి సార్ వేసేయండి, 80 థియేటర్లు వచ్చేసినాయి వేసేసేయండి అని.
అరే బాబు రామ్ చరణ్ సినిమా ఉంది, మళ్ళీ వెంకటేష్ గారి సినిమా ఉంది, ఎందుకు వద్దు అని అంటే లేదు సార్ అవి అవ్వట్లేదు, మన సినిమా వేసేద్దాం హిట్ అవుతుంది అది అన్నాడు. అరే హిట్ వదిలేసి నాకు థియేటర్ కావాలని అంతసేపు చూశాక థియేటర్ మళ్ళీ ఇంకోటి ఎంత బ్లఫ్ చేసాడంటే పేపర్లో కూడా థియేటర్స్ లిస్ట్ మాకు తెచ్చి చూపించాడు. అది ఎట్లా పడుతుంది? అది ఏదో ఏం చేస్తాం అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి కట్టాము ఇవి ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి చూపించాడు. ఎందుకంటున్నా అంటే ఒక సినిమా ఎంతో కష్టపడి తీస్తాం, లేదని చెప్పు నెల ఆగుతాం కదా, 1 month ఆగుతాం మేము. ఇన్ని రోజులు ఆగినప్పుడు ఇంకో నెల ఆగడానికి ఏమవుతుంది సార్? నమ్మినోని మోసం చేయొద్దని ఆయన వృత్తిని అనట్లేదు నేను, కానీ నువ్వు ఒక నమ్మినోని తీసుకొచ్చి వచ్చేసినాయి అని చెప్పి పొద్దున ఇక అందరికి అనౌన్స్ చేస్తున్నప్పుడు 3 థియేటర్లు ఉన్నాయి సార్. ఎంత డ్రాస్టిక్ చేంజ్, 80 చూపించి 3 దగ్గర చూపించాలి, ఇంకేం చేస్తాం, ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. అప్పటికి కూడా నాకు తమ్మారెడ్డి భద్రత్వాజ గారు కానీ రోజా గారు కూడా ఆపేయండి అన్నాడు, సినిమా బాగుంది ఏం కాదు అంటే, సార్ మేడం సార్ ఇన్ని పైసలు ఖర్చు పెట్టాం కదా, ప్రమోషన్స్కి పెట్టేసాము, రేడియోకి పెట్టేసాము, ఎంత మీడియా ఉందో, మళ్ళీ TV9లో అన్ని ఛానల్స్, సాక్షిలో కూడా 15 seconds యాడ్ చేస్తాం కదా, చేస్తారండి, అన్నీ వేసేసాము. అప్పుడు మనం సినిమా ఆపితే ఎట్లా, ఇవన్నీ పోయినట్టే కదా. ఇంకా సరే ఏం చేస్తాం, ఇంకా అప్పటికి వదిలేస్తాం మేము, ఇంకేం చేయలేదు. సంధ్యాలో మళ్ళీ ఇక్కడ 3 థియేటర్లు మళ్ళీ ఊర్లో. అంత తెలివిగా ఏంటంటే వేరే ఆ థియేటర్స్ లేకపోయినా కూడా మాకు పొద్దున బిల్లు చూపించాడు, ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఇక్కడ ఇంతమంది వచ్చారని. అసలు అది నిజంగా నమ్మామండి మేము. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఫ్రెండ్ ఒకడు బ్యాంక్ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యండి వరంగల్కి. అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి మా ఫ్రెండ్ సినిమా అని చెప్పేసి వెళ్ళే వరకు నేను ఫోన్ చేసి ఎత్తుతాం కదా, ఫ్రెండ్ ఫోన్ ఎత్తే ఏంది అని, అరే మామని సినిమా ఏది అని అన్నాడు. అరే ఉందిరా థియేటర్లో వరంగల్ ఎక్కడ ఉందంటే నేను థియేటర్ కూడా చెప్పా, రేపు పొద్దున్నే పోతున్నా అని రెడీ అయ్యి వెళ్ళినాడు. థియేటర్లో అని సినిమా లేదు మామ అన్నాడు. సెకండ్ డేనే లేకపోవడం ఏంద్రా ఉంది, నిన్న కూడా బిల్లు పంపించారు అక్కడ కలెక్షన్ లేనట్టుంది అంటే, లేదు పోస్టర్స్ ఉన్నాయి కానీ నీ సినిమా లేదు, పోస్టర్స్ కూడా లేవన్నాడు. సారీ పోస్టర్స్ కూడా లేవు, సినిమా లేదనంటే తీసేసిరేమో రమలా అంటే, కాదురా ఒకసారి పోయి అడుగు అసలు ఆ థియేటర్లో సినిమా ఉందని అంటే, అసలు రాలేదు అని అన్నాడు. ఇక అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇట్లా కాదని అప్పుడు అన్ని థియేటర్లు కొన్ని కనుక్కుంటే ఎక్కడ మా దగ్గర రాలేదని వచ్చిందట్లనే మంచిగా హ్యాపీగా మళ్ళీ చిట్టి పట్టుకొని ఈ థియేటర్లో ఇంత అయిందని చెప్పేసి చూపించడానికి ఇచ్చారా? మరి ఇచ్చాం, గట్టి మంచిగానే ఇచ్చింది. వెళ్ళిపోయింది, ఉరికిపోయింది అక్కడ నుంచి. దాని తర్వాత చూస్తే వాళ్ళ ఆఫీస్లో మేము పంపించిన పోస్టర్స్ కూడా అన్ని ఆఫీస్లోనే పెట్టుకున్నాడు. 6 లక్షలు ఖర్చు పెట్టాం పోస్టర్స్కి, గోడ కట్టించేటివి వాల్ పోస్టర్స్. 6 lakhs rupees అట్లా పెట్టుకొని ఇంట్లో రూమ్లో కూర్చుంటే ఎంత బాధ అనిపించాలి మనిషికి, మామూలుగా కాదు అసలు. ఎట్లాంటి బాధ అంటే అంత బాధ అనుభవించి అది చూస్తే మళ్ళీ మిగతా వాళ్ళు కాంప్రమైజ్, సరే పోనీలే పోనీలే అంటే ఎవరిది పోయింది, మీది కదా పోయేది. మన కెరియర్ సార్, డబ్బు, కెరియర్, టైము. ఒక్క 5 నిమిషాలు కూడా వెనకకి 5 నిమిషాలు, 1 సెకండ్ మనం వెనకకి తీసుకురాలేం. అంత కష్టపడి నేను 2.5 సంవత్సరాలు ఖర్చు పెట్టి సినిమా కష్టంతో తీస్తే దాన్ని నువ్వు అంత క్యాజువల్గా తీసేస్తే దాని తర్వాత చూస్తే ఓటీటీలో అందరు బాగుంది అంటున్నారు. అది ఈ టైంలో పడింటే అప్పుడే కొంచెం నాకు పేరు వచ్చేది ఆ సినిమా తీసినందుకు. దాని తర్వాత దాని కాన్సెప్ట్ బేస్ చేసి ఎన్ని సినిమాలు వచ్చాయి. కొత్తగా మా ప్రయాణంలో అప్పుడు లివింగ్ టు రిలేషన్ చేశాను, దాన్ని బేస్ చేసి ఎన్ని వచ్చాయి. అందులో పాటలు బాగుంటాయి, యాక్షన్ బాగుంటాయి, అదో బాధ అనిపిస్తుంది. బాగాలేకపోతే ఎవడని తీసేసింది అనుకోండి, ఆ చెత్త సినిమా తీసాను లేదో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను హీరోగా చేశాను కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ పోయింది. కానీ మంచిగా ఉండి క్లిక్ కాకపోతే అది ఇక్కడ లేని బాధ అండి. ఆ ఎక్స్పీరియన్స్ అయినాక అందుకని ఇప్పటి నుంచి ఎవరు నమ్మకుండా మనమే వేసుకుందాం అని మళ్ళీ పోదు కదా మనకు. ఒకటిసారి గెలవాలి, ఒకదాని మీద కుట్టాలి గట్టిగా అన్నారు. ఎవరో ఒకరు ఉంటారు చండాలు, అట్లా అందరూ ఉంటారు, అందరు ఉండరు, అందరు అట్లనే ఉంటారు. సినిమాలలో నడుస్తారు సార్, మంచి వాళ్ళు ఉంటాయి, కానీ మనకు తెలిసిన వాళ్ళే కింద ఏం దవుతుంటారో అర్థం కాదు. చేసిండు దాని తర్వాత ఇక అందుకే ఈసారి మాత్రం ప్రమోషన్ తెలిసిన వాళ్ళతోటి జాగ్రత్త వెళ్దామని ఆలోచన. అది తెలియాలండి పబ్లిక్కి. మనకి ముందుకు రావడానికి కూడా ఫ్రెండ్సే ఉంటారండి, మనం కింద పడ్డానికి కూడా మన పక్కనోడే ఉంటాడు. అది మనం కరెక్ట్ గ్రహించలేము, ఎందుకంటే అంత నమ్మిస్తారు దాంట్లో. మీ బిజీలో మీరు ఉంటారు అంటే మనం పక్కన పెట్టుకునేది ఎందుకంటే సపోర్ట్గా ఒక్కనే చేయలేం కాబట్టి, సరే నువ్వు ఉంటారా బాబు పక్కన అని. ఆడేంది అంటే పక్క నుండి ఈయన ద్వారా నేనెట్లా ఎదుగుదామా అని చూస్తుంటాడు, కానీ ఈ పోతే పోయిందని అట్లా అయిపోయింది. అంటే జనరేషన్ కూడా అట్లా అయిపోయింది. ఓవర్ కమిట్మెంట్స్, ఓవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకరిని తొక్కితేనే నేను పైకి వస్తానట్టు అయిపోయింది. అదే నైనా ఎలా ఎంజాయ్ చేసావు సెట్స్లో? I was happy. It was a lot of fun. Actually, to tell you, the first day itself, I got really well adjusted.
They made me feel like a family. We have this friends group also, no friends character playing in the movie. They were all fun around, so it was good doing the movie. I was very happy. ఏంటి సార్ లిప్ లాక్లో ఉన్నాయి ఎవరితో హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారా ఈవిడేనా ఈవిడే ఈవిడతోనేనా ఒకరితో. చెప్పారా ఆవిడకి లిప్ లాక్స్ ఉంటాయని ఇప్పుడు ఆ కష్టపడి ఒక పడకాడికి 30 సంవత్సరాలు సార్ ఇందాక పెనం మీద దోశ అంటే 30 సంవత్సరాలు చెప్పారు ఇంజనీరింగ్ పెనం మీద దోశ వేస్తామంటే 30 సంవత్సరాలు చెప్పారు లిప్ లాక్లకి 30 సంవత్సరాలు చెప్పారు ఇప్పుడు ఇతనికి అమ్మాయి పడలేదని చెప్పి అన్ని ఎట్లా సార్ ఇట్లా తీసుకొచ్చేస్తారా సార్ ఇప్పుడు అది ఏదిందంటే అది దానికి ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎవరు చేసినా కూడా వాడికి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవర్స్ అయ్యారు అనుకోండి ఫస్ట్ మూమెంటే అది ఉంటుంది. అవును వేరేది ఫస్ట్ మూమెంట్ అనేది కిస్ అనే ఉంటుంది బికాస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్. లవ్ ఎక్స్ప్రెస్ చేసేది ఒక కిస్ తోటి. పెన్నం మీద దోసేస్తున్నా వీళ్ళు నిజంగా ఆ డైలాగ్ ఎక్కడికి వెళ్ళినా మీరు అన్నట్టు నిన్న వెళ్ళినరికి ఆ డైలాగ్ అంత హై వెళ్ళిపోయిందంటే ఎప్పటికైనా నీ పెన్నం మీద దోసేసేది నేనే అని అంటే షీఈ్ వర్కింగ్ ఉమెన్ దోశలు వేస్తుంటుంది అక్కడ. సరే అది ఉద్దేశించి అన్నారు అక్కడ. ఓకే సార్ ఎన్ని సార్ లిప్ లాక్లు ఎన్ని ఉంటాయి? ఉన్నాయి సార్ ఉన్నాయి కౌంట్ ఏం చేయలేదు బాగానే ఉన్నాయి. ఓకే వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళ మధ్యలో ఉంటాయి ఇంకా అట్లా. చెప్తారా ఇవన్నీ హీరోయిన్కి ఫస్టే చెప్తారా? సీన్ రాసేటప్పుడు కొన్ని లిప్ లాక్స్ ఉంటాయి చెప్పకపోతే అసలు ఒప్పుకోరు కదండి ముందే వాళ్ళకి. మళ్ళీ అది ఎందుకంటే మనం ఏది చెప్పాలన్నాను కూడా ఫస్ట్ అది క్లారిటీగా ఇచ్చేస్తేనే బాగుంటుంది. లేకపోతే సెట్కి వచ్చినాక కొన్ని లక్షలు ఖర్చు పెడతాం ఆ రోజుకి అక్కడ డిమాండ్ చేస్తే టైం మనకు రన్ అయితేనే ఉంటుంది. మనకు టైం లాక్ కదా ఈ టైం లోపలనే షూట్ చేయాలి లేదా ప్యాకప్ చెప్పాల్సి వస్తుంది. అందుకని మనం కథ ఒప్పుకున్నప్పుడే టోటల్గా అన్ని చెప్పే చేయాలి. హైడింగ్ ఏది ఉండదు. ఇది ఉంటుంది ఈ సీన్కి ఇది దీని గురించి కావాలి అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. సీన్ డిమాండ్ చేసింది కాబట్టి పెట్టామంటారు ఏంటి అసలు అది? సీన్ డిమాండ్ చేసిందంటే సార్ ఇప్పుడు ఆవిడకి అర్థమైంది నవ్వుతుంది. సీన్ డిమాండ్ చేసిందంటే సార్ ఇప్పుడు కొత్తగా లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ఒక రూమ్లో వదిలేసినాం అనుకోండి వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది? ఒక అమ్మాయి వాడి లవర్ అంతటి ఉంది అని అంటే ఖచ్చితంగా ఆమెను టచ్ చేయాలనో కిస్ చేయాలనో ఫీలే వస్తుంది. 10 మంది ఉంటే అవ్వదు కానీ ఇద్దరు ఉన్నారు ఒక రూమ్లో అంటే అలాంటి సిచ్యువేషన్ డిమాండ్ అంటే అదే. వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు వీళ్ళు రూమ్లో ఒకరే ఉండిపోతారు ఒక సీన్లో. అక్కడ నుంచి స్టార్ట్. మ్యామ్ మీకేం అర్థమైంది నవ్వుతున్నారు? వేరే లాఫింగ్ I'm able to understand your conversation. You just asked him what is that demand? Like, Demand. How does the demand creates? So he's explaining you that I understood. ఓకే మ్యామ్ వాట్ మీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇష్టం? వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్? I have mainly done this girl next door characters only. Maybe I'm blessed with that homely face. So every time directors are calling me with this kind of script. I mean the storyline will be different, but the makeover, right? It will be a little bit like homely. Normally how the girls are at home, it is just like that. ఎట్లా ఉన్నారు డైరెక్టర్ గారు కానీ తర్వాత ఈశ్వర్ గారు కానీ లొకేషన్లో ఎలా ఉన్నారు? లొకేషన్లో ఎలా ఉన్నారు? లొకేషన్లో it was the working experience with Yeshwar. Working experience was really good. It was something really different. They had this time limit, so they were very prompt at their work. I'll tell you, my director is a very good prompter. If he was not there, then the dialogue delivery would have been very tough and challenging for me. So he has done a very good job. He knows the thing how an actor will take the prompting. He knows that technique, and that's how he will. Before any scene, our director enacts the scene. Let it be hero scene or heroine scene, he will first enact and show this is how it is done, and then we have to see that, improvise it and then perform. So he used to guide us really well. That was one thing I really appreciate from the director. Generally directors they'll send the assistant director or co-directors to explain the scene, but our director never did that. He used to come, explain us the scene, enact the scene, and then give us an idea what is the scene it is all about. He's very cooperative, he's very calm, composed, he's very silent on sets, he'll not talk and everything. But when the director says action, there he blasts. So he has got some unique quality, and he's very down to earth. He's got very positive aura around, his positive energy. Romantic scenes lo? Overall, he's very positive energy. సార్ ఇప్పుడు ఆవిడ చెప్తుంది డైరెక్టర్ గారు యాక్టింగ్ చేసి చూపిస్తారు. కొంతమంది డైరెక్టర్లు ఏమో మీరు చేయండి ఈశ్వర్ నేను చూస్తాను ఎక్కడి నుంచి చేసి చెప్తానంటారు. కొంతమంది ఏమో ఆయనే వచ్చి చేసి చూపిస్తారు ఎలా కావాలి నాకు
అయ్యి వద్దు, లోడర్ వద్దు, ఇలా చాలు అంటారు. ఆయన ఒకటి ఉంటే చెప్తుంటే చూస్తుంటే కెమెరాలో ఒకసారి 2 సార్లు రాలేదని సరే ఆయన అక్కడికి వచ్చేసి ఆయన ఇలా కావాలి ఆ పేషెన్స్ ఉంది ఆయనకి. ఓకే ఓకే. అంటే అరవడు ఆయన అనుకుని చెట్టన్న అక్కడికి వచ్చేసి అలాగా. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి చెప్పాలి, ఆయనకి హిందీ రాదు, ఈమె తెలుగు రాదు, నేనేమో అక్కడ ఉంటాను అక్కడ చెప్పి సార్ చెప్పండి సార్ మీరు. ఇప్పుడు నేనే ఎట్లా చెప్పాలి అది? ఇప్పుడు మీరు అన్నట్టు రొమాంటిక్ సీనే ఇలా ఇప్పుడు వేరే చెప్పొచ్చు మనము, అది అప్పుడు చాలా నవ్వచ్చు మా ఇద్దరు మధ్యలో. వేరే చెప్పేస్తుండే నేను, ఇక రొమాంటిక్ ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి, నేను నన్నే పట్టుకోవాలి, నేను చెప్పాలి ఇప్పుడు అక్కడ. ఆయనకేమో ఇప్పుడు హిందీలో కరెక్ట్గా అది చెప్పలేము కానీ క్లియర్గా, తెలుగు అయితే చెప్పేస్తాడు. పుదమి చెయ్యి ఇక్కడ ఇప్పుడు హిందీలో నేను చెప్పాలి అక్కడ. ఆ సీన్లలో కొంచెం అది ఇబ్బంది పడే కష్టమో దాన్ని ఏమంటారు ఎంజాయ్మెంట్ అంటారు కదా, 2 చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు ఈ సీన్లు పర్సనల్గా ఎంజాయ్ చేయొచ్చేమో కానీ 30 మంది క్రౌడ్ ఉంటారు చుట్టూ, లిప్లాక్ లేదు మనం అడుగుతున్నాం. ఇప్పుడు 30 మంది క్రౌడ్ మధ్యలో వీళ్ళు యాక్ట్ చేయడం వాళ్ళకే ఎంబారెసింగ్ ఉంటుంది, మీకు చేయటం ఎంబారెసింగే. బట్ ఏంటంటే స్క్రీన్ మీద బాగుంటాయి, బట్ క్రౌడ్ ముందు చేయటం, కెమెరా ముందు, డైరెక్టర్ వీళ్ళందరి ముందు చేయాలి అవి. అంటే మళ్ళీ వేరే సినిమా తెలియదు అండి, మన సినిమాకి అట్లా ఉండరు క్రౌడ్. సెట్ చేసినాక ఎవరు ఉండరు అక్కడ, అంతేనా? కెమెరామెన్ కట్ చేస్తారు, ఇక లైట్మెంట్స్ అంతా సెట్ చేసి యూనిట్ వెళ్ళిపోతారు. ఇక మరీ కావాలంటే ఒక్కొక్కసారి ఉంటారు కానీ 4-3 మెంబర్ ఎక్కువ ఉండరు లొకేషన్లో. మీరు అన్నట్టు వేరే షార్ట్స్కి ఎంత 60 దగ్గర ఇంకోటి మేము చేసింది అవుటర్ లొకేషన్లో ఊర్లో కదా, ప్రతిరోజు షూట్కి ఒక 100-150 మెంబర్స్ ఉండేవాళ్ళు చుట్టూ చూడటానికి వచ్చిన వాళ్ళు. చూడ్డానికి ఆ ఊర్లో దగ్గర అందరు 150 మెంబర్స్ ఉండేవాళ్ళు. అక్కడ రూరల్ ఏరియా, షూటింగ్ అంటే వస్తారు అసలు వాళ్ళు మనం ఎట్లా ఎదురు చూస్తాం సినిమా గురించి, ఈ సూర్యాపేట జంక్షన్ గురించి అంత ఎదురు చూస్తారు. మధ్యలో నంబర్ తీసుకున్న వాళ్ళు మెసేజ్ చేయడం ఏంటి, ఈ లిప్ లాక్స్ కోసమని అక్కడి నుంచి తీసుకొచ్చారా, లేకపోతే మన తెలుగు అమ్మాయిలు ఎవరు ఒప్పుకోలేదని తీసుకొచ్చారా? అలా కదండి, యాక్చువల్ మన చాలా ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, ఎవరో ఒకరి దగ్గర స్టాప్ అవుతాం ఖచ్చితంగా. ఎన్ని 100 షూట్ చేసినా ఇప్పుడు అమ్మాయి ఎందుకు వచ్చిందంటే తిను కూడా ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్స్ చేసింది ముందు. కొలార్ అనే మూవీ మంచి హిట్ అక్కడ, ఇంకో ఊటీ అని చేసింది మూవీ, 3-4 మూవీస్. అవి చూసినప్పుడు మేనేజర్ ద్వారా ఫొటోస్ వచ్చాయి. మనకు కూడా కావాల్సింది అంటే ఒక హాఫ్ శారీ క్యారెక్టర్ గర్ల్ ఈమెకు పంపించినప్పుడు అందులో ఆల్రెడీ చేసిన వాళ్ళైతే మనకి ఈజీ ఉంటుందని. ఈ డ్రెస్లో రాలేదు ఫొటోస్, ఎందుకంటే అప్పుడు మన మైండ్ థింకింగ్ వేరుంటుంది కదా, నెక్స్ట్ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ పంపించే అతనికి మనం కరెక్ట్ చెప్పాము ఈ టైప్ గర్ల్ కావాలని, ఆ ఫొటోసే పంపించాడు. సో ఆల్రెడీ తిని చేసింది, కానీ మాకు తెలుగు రాదు అని అస్సలు తెలియదు. వేరే ఆర్టిస్ట్లో వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా తెలుగు వచ్చిన దానికి, తినకైతే అసలు అవి కూడా తెలియదు. స్టార్టింగ్ ఎక్స్ట్రాల నుంచి కూడా అసలు తెలుగు నుంచి ఫోన్ వస్తాను కూడా తెలియదు, రాలేదు. ఎందుకంటే మాట్లాడింది నేను, డైరెక్టర్ వచ్చి రాని హిందీలో కవర్ చేసిరు అప్పుడు. సార్ మీరు దాని తర్వాత నేను కథ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆయన ఎక్స్ప్లెయిన్ వచ్చేసింది. రేపు షూట్ ఇవాళ వచ్చేసింది అంతే. ఒక 2-3 డేస్ బిఫోర్ డ్రెస్ మన కాస్ట్యూమ్స్ వేసి చూడడము, పర్ఫార్మెన్స్ ఏమీ చూడలేదు. రేపు షూటు సెట్ అది మళ్ళా అనుకొని ఇక సరే వచ్చేసినా. దాని తర్వాత ఏమైందంటే లేదు మనం కమిట్ అయ్యాం కదా ఆల్రెడీ, ఒకసారి ఓకే అని చెప్పి తన నమ్మకంతో వచ్చింది. ఎందుకంటే మేము ఎక్కడ అనిపించిందంటే తను ఒక అగ్రిమెంట్ లేకుండా, ఒక 1 రూపీ అడ్వాన్స్ ఏది కూడా వేయకుండా ఒక నమ్మకంతో దాంతో, ఆ నమ్మకంతో వచ్చినప్పుడు మనము యాజ్ ఎ హ్యూమన్ మనం ఒక మాట ఇచ్చినాక చేయాలి కదా. సినిమా అనేది మన లైఫ్ చేస్తాం దాని గురించి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూ ఇవ్వాలి హ్యూమన్కి అనేది నాకు ఆలోచన. నేను అంటే మేము ఎవరో కూడా తెలియదు తనకి, తనకు కూడా ఫస్ట్ టైమే ఫోన్ కాలే. మేము ముందన్న పరిచయం ఉంటే సర్కిల్లో ఓకే మనకి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పరిచయం అయితే వస్తాం. యాక్చువల్గా అసలు మేము ఎవరని తెలియదు, వచ్చేసింది తను కూడా డైరెక్ట్ కమిట్ అయితే నేను తెలుగు సినిమా చేస్తున్నాను వచ్చి చెప్పినప్పుడు సర్లే సార్ సినిమా అయితే చేసింది కదా, లాంగ్వేజ్ కదా మనం చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అట్లా చేయాలి. అలా ఎలా ట్రస్ట్ చేశారు? నేను బ్లాంక్ కాల్ నేను చేస్తా వచ్చేస్తారు అట్లా? నో కనుక్కున్నారు కదండి. మరి మేనేజర్ ఫొటోస్ పంపించారు కదా, మేనేజర్ ఫొటోస్ పంపించిండు, నేను ఒక సినిమా చేశాను, డైరెక్టర్ ఒక సినిమా చేశాడు, అట్లుంది. కానీ కనుక్కున్నారా మొత్తం తెలుసుకున్నారు? సరే ఎంత కనుక్కున్నా అగ్రిమెంట్ లేనిది, పేమెంట్ కమిట్మెంట్ లేనిది రారు. అంటే మనం ఒకటి అనుకుంటాం కదా ఇప్పుడు ఇంత రెమ్యునరేషన్ అవి ఏం లేకుండా వచ్చారంటున్నా. యాక్చువల్ గర్ల్స్ లో ఏంటంటే ఇది నాకు ఎంత కంపల్సరీ మాట్లాడిస్తే వస్తారు. నాకు కొంతవరకు అయితే జెంట్స్ అట్లా పట్టించుకోరు. సరే నాకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తారు. అంటే స్టార్ అయినాక అది వేర్లే, కానీ అయినా అని కూడా చేస్తారండి. నేను చెప్తున్నాను కొంతమంది స్టార్ అయినా అని కూడా. ఇప్పుడు అభిమన్ సింగ్ గారు ఉన్నారు,
అది కమిట్మెంట్ నాకు ఇది ఇస్తేనే చేస్తానని చెప్పి అనలే. మళ్ళీ ఇంత మాట్లాడి సార్ మీరు ఓకే ఇస్తా అంటే చేస్తారు కానీ మనం ఒక బడ్జెట్ అనుకున్నాం, ఒకటేసారి మీకు అంత ఇచ్చేస్తే ఎట్లా, మేము షూట్ చేసుకోవాలి కదా అంటే నమ్మాడు, కనుక్కున్నాడు. అప్పటికి మనం నేనేమి నోటెడ్ పర్సన్ కాదు కదా, ఆయనకి కాంటాక్ట్ నేనే ఉండే. ఆయనతో మాట్లాడి లేదు మీరు రండి, నేను కమిట్మెంట్ ఇస్తున్నా చేస్తాను. మళ్ళీ అట్లా నమ్మొచ్చినంటే ఒక మనిషి మాట బట్టి కూడా గుర్తుపడతారు కదా, అది వచ్చేసినాక ఇక్కడికి వచ్చినాకనే ఇచ్చాం మేము ఆయనకి. సరే సార్. సార్ వర్క్షాప్స్ ఉంటాయా మీకన్నా? కొన్ని సీన్స్కి కొంచెం క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ కొన్ని టిపికల్ దానికి మ్యాక్స్ వర్క్షాప్ చేస్తారు. మీ ఏ సీన్కి వర్క్షాప్ చేశారు? యాక్చువల్లీ యాక్షన్ అయితే నేను నిజంగా చెప్పాలంటే అది మళ్ళీ గాడ్స్ గ్రేస్, కానీ యాక్షన్ అయితే నేను చేయగలుగుతాను ఈజీగా. దానికి మళ్ళీ నేను ట్రైన్ ఏం కాలేదు చెప్పాలంటే, ఎప్పుడు కూడా ఫస్ట్ సినిమాకు కూడా ట్రైన్ కాలేదు, రోప్ షాట్స్ చేసేసాను. దీనికి కూడా సెట్స్ వేసినప్పుడు ఆ ఫీల్ భయం అనేది నాకు డాన్స్ వర్క్షాప్ చేశారు. ఇది చెప్పేది మీ సారాంశం. రొమాంటిక్ సీన్స్ వర్క్షాప్ ఎందుకు సార్? దానికి వర్క్షాప్ అవసరం లేదు కదా. ఎన్ని అంటాం కదా సినిమాలు చూస్తున్నాం కదా, ఎన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఇంకా వర్క్షాప్ ఏమి ఉండదు దానికి. ఆటోమేటిక్ అది మెయిల్ ఫీమేల్ అట్రాక్ట్ అంటారు కదా, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్, అది అయిపోతుంది అట్లా. దానికి వర్క్షాప్ అవసరం లేదు. యాక్షన్ ఫిగర్స్ మీరు అన్నట్టు దానిలోకి కావాలి, కొంచెం తేడా వచ్చినా తగులుతాయి, బెనుకుతాయి, ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం రాంగ్ కొట్టినా కూడా ఆ రోజు షూట్ అంతా క్యాన్సిల్ అవుతుంది. ఒక్కసారి వాచిందంటే ఏం చేయగలుగుతారు, చేయలేము, తెలిసిపోతుంది స్క్రీన్లో. అది ఇవి సున్నితంగా ఉంటే అవి టఫ్గా ఉంటాయి అవి కొంచెం అట్లా. సార్ ఓవరాల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే మీ సినిమా చూడాలంటే కనీసం ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే, ముగ్గురు నలుగురు రావాలంటే ఇవాళ ఉన్న రోజుల్లో 1500 నుంచి 2000 అవుతాయి. ట్రాఫిక్ ఛేదించుకుని రావాలి, హైదరాబాద్ ట్రాఫిక్ కానీ ఊరు ట్రాఫిక్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. 2 hours నుంచి 3 గంటలు మీకు టైం వెచ్చించాలి. వాళ్ళ టైము, వాళ్ళ మనీ, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ టైము వాళ్ళ మనీని సేవ్ చేసే విధంగా ఉండాలి అంటే సూర్యాపేట జంక్షన్లో ఏముంటాయి? సార్ ఆడియన్స్ కంటే ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే, నా సినిమా థియేటర్స్లో రావడానికి ఇక్కడున్న సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతున్నారు, నాకు మంచి థియేటర్స్ కావాలండి. ఫస్ట్ థియేటర్స్ వచ్చినాక ఆడియన్స్ ఏంటంటే ఈ ద్వారానే ఇద్దరు చూసినాను కూడా. సో నా వరకు నేను ఇది చేసా ఫిలప్, మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఒకసారి వచ్చి చూడండి. బాగాలేకపోతే నిజంగా నేను చెప్పింది అంటే ఓకే, మీరు ఎన్నో డబ్బులు వేస్ట్ చేసి ఉండొచ్చు, రైట్, నేను కూడా ఎన్నో వేస్ట్ చేసి, కానీ ఒక నమ్మకంతో యాజ్ ఎ హ్యూమన్ ట్రస్ట్ ఒకసారి వచ్చి చూడండి. బాగలేదు అన్నప్పుడు దాని తగ్గట్టే రిజల్ట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ అవర్ మూవీ, ఒక్కసారి నా సినిమా మీరు చూసారంటే బాగలేదని మాత్రం అన్నారు. అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అది ఎందుకు అంటే ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇప్పుడు ఫ్రీగా నా సినిమా ఆల్రెడీ కొత్తగా మా ప్రయాణం ఉంది, అది చూడండి. దానికి బాగుంటుంది తప్ప దానికన్నా తక్కువ ఉండదు ఇంకా ఈ సినిమా. ఏం చెప్తారు నైనా? మీ నైనాని వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు? సినిమా ఎలా ఉండబోతుంది మీ సినిమా? Yeah, I can just say it's a package. It has got a lot of entertainment, say like comedy, it has got romance, it has got action, it has got some political interference, it has everything overall. What a viewer needs from a movie, it has got all the elements. So I promise that it will be fun. 2.5 hours of movie, it will not disappoint. సూపర్. ఇది సూర్యాపేట జంక్షన్ టీంతో చిట్ చాట్. ఎందుకంటే వాళ్ళు చాలా సిన్సియర్గా చెప్తున్నారు. మేమేదో మామూలు కథ కాదు, ఒక చిన్న మెసేజ్ అయితే తీసుకొస్తున్నాము, ఉచిత పథకాల గురించి చెప్పబోతున్నాము. అలాగే అన్ని ప్యాకేజ్ లాగా ఉంటుంది, దాంట్లో హ్యూమర్ ఉంటుంది, పొలిటికల్ టచ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు పెట్టిన డబ్బులు కానీ టైం కానీ ఏది వేస్ట్ కాదని చెప్తున్నారు. ఏమాత్రం ఖాళీ ఉన్నా, రిలీజ్ డేట్ అయితే 14/20 వేస్తారు. ఏమాత్రం ఖాళీ ఉన్నా సూర్యాపేట జంక్షన్ వేయండి. ఇటువంటి సినిమాలు ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.